హాయ్ అండి. హ్యాండ్స్ అనేవి మనకి ఈ చంక దగ్గర కొంచెం ముడతలు అనేవి ఇలా ఇలా రాకుండా ముడతలు అనేవి వస్తుంటాయి కదండి. ఆ హ్యాండ్కి ముడతలు రాకుండా ఉండడం కోసము ఒక చిన్న టిప్ అయితే మనం పాటించినట్లయితే ఆ హ్యాండ్కి ముడతలు అనేవి రాకుండా మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఇలా ఒక డబుల్ ఫోల్డ్ అయితే చేసుకుంటాం కదా బ్లౌజ్కి. తర్వాత దీన్ని ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం నీట్గా ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు చూడండి, పై వైపున నేను హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇక్కడికి మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఇంతవరకు నేను వదిలేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుకుంటూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ హ్యాండ్ ఇక్కడి నుంచి మనం మార్కింగ్ చేసుకున్న ఈ గీత దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఇంతవరకు మనం ఇలాగా ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చు కోసం అండి ఈ 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకొని, తర్వాత ఈ సైడు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కూడాను ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదండి, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూడండి, ఇలా 2 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని చూడండి, ఇక్కడ నుంచి కొంచెం ఇలా రౌండ్గా చూడండి, మనం గీసుకునే దాంట్లోనే ఉంటుంది హ్యాండ్ మార్కింగ్ అనేది. ఇలా కనుక మార్కింగ్ చేసుకున్నట్లయితే హ్యాండ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్లో ఇలా చిన్న టక్స్ అయితే తెచ్చుకోవాలండి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు సెంటర్ పాయింట్ అని మనకి గుర్తుండడం కోసం ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక సైడ్ అయితే ఫ్రంట్ భాగాన లోతు అనేది తీసుకోవాలి కదా. దానికోసం చూడండి, ఈ లోతు తీసుకోవడంలోనే మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి. పర్ఫెక్ట్గా కానీ లోతు తీసుకున్నట్లయితే మనకి ముడతలు అనేవి ఎక్కడ రావు. చూడండి, ఈ టక్స్ దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్లో టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలా 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ చివరి నుంచి ఇలా ఒక 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అయితే ఇలా చేసుకొని చూడండి, ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇలా కొంచెం ఇలా క్రాస్ అనేది ఇలా తీసుకోవాలండి. చూడండి, ఈ బిట్టు మనం కట్ చేసుకోవాలండి. ఇంత తీసుకోవాలండి. ఇది మధ్య చూడండి, ఇంచుమించు ఒక 1 ఇంచ్ దాకా మనకి గ్యాప్ అయితే ఉంది. ఇలా మార్క్ చేసుకునే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ లోత్ అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటేనే మనకి హ్యాండ్ జాయింట్ అనేది ఇలా లోత్ తీసుకుంటేనే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్ వైపుకి అని చెప్పి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి. ఇలా కట్ చేసుకొని చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు చూసారు కదా, ఇలా ఇంత గ్యాప్ అయితే రావాలండి. ఇలా మనం కట్ చేసుకుంటే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి. చూసారు కదా, ఆ చిన్న టిప్ అయితే పాటించండి. మీకు ఈ చంక దగ్గర ఎలాంటి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.